బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం అందరిపై కూడా శాంతిని, కారుణ్యాన్ని, దయ్యను కురిపించునుగాక. ఖురాన్ సందేశాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఖురాన్ అనేది మానవాళి కోసము దైవం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథము. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 23 సంవత్సరాల పాటు అవతరించినటువంటి గ్రంథము. 13 సంవత్సరాలు మక్కా నగరంలో, 10 సంవత్సరాలు మదీనా నగరంలో, వెరసి 23 సంవత్సరాల పాటు అవతరించినటువంటి గ్రంథము. ఇది ఒకరోజు వచ్చేసినటువంటి గ్రంథం కాదు. ఇది మహాశిలారా, ఇది మానవాళికి దైవం ఆయన డైరెక్ట్గా మానవాళితో ఆయన సంభాషిస్తున్నటువంటి గ్రంథం అన్నమాట. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు మానవాళికి. దైవము తను పుట్టించినటువంటి సృష్టితో కొన్ని విషయాలు ముచ్చటిస్తున్నాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలో చెప్తున్నాడు. ఇంకా కాలక్షేపం కోసం సృష్టించాడు మనిషి. దైవం తెలియజేస్తున్నాడు, వమా ఖలక సమాఅ వల్ అర్ద వమా బైనహుమా లాఇబీన్. నేను భూమిని ఆకాశాన్ని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి సమస్తాన్ని వృధాగా సృష్టించలేదు సుమా అంటాడు. ఆయనగా వృధాగా సృష్టించి మనందరం మనం కష్టపెట్టేసి మనను బాధలు పెట్టేసి ఆయన ఆనందిస్తున్నాడండి. మహాశిలారా, సినిమాల్లో ఉంటాయి ఇలాంటి డైలాగులు. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మనుషుల్ని చూస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు అని చెప్పేసి పాటల్లో వింటాం మనం. కానీ కాదండి, ఒక లక్ష్య సహితంగా మనిషిని సృష్టించాడు కానీ లక్ష్య రహితంగా ఆయన ఏది కూడా సృష్టించలేదండి. మనమే కాదు, సృష్టిలో ప్రతి ఏ జీవి అయినా చూడండి, లక్ష్య రహితంగా ఏది కూడా ఉండదు, లక్ష్య సహితంగానే ఉంటుంది ప్రతిది కూడా. కాలక్షేపం కూడా కాదు. కాలక్షేపంగా ఆయనకి ఏం తోయకుండా మనల్ని పుట్టించేసి, మనం కష్టాలు పెట్టేసి, మనం బాధపడుతుంటే ఆయన ఆనందించేసి ఏమాత్రం కూడా కాదు. మహాశీలరా, చాలా మహత్తరమైనటువంటి లక్ష్యం అనేది దాని గురించి చెప్తున్నాడు. అదేంటంటే, ఇన్నా అన్జల్నా 18వ అధ్యాయం 8వ వాక్యంలో, ఇన్నా అన్జల్నా మా అలల్ అర్ద జీనతల్లహ లి నబ్లువహుం అయ్యుహుం అహసను అమలా. ఒకే ఒక వాక్యంతో ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించానో దైవం తెలియజేస్తున్నాడు. మీరు మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని, భూమిపై ఉన్న వస్తువులన్నింటినీ మేము భూమికి అలంకారంగా చేశాము అంటున్నాడు. ఏమంటే, దైవం ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? లీ నబులువకుం అయ్యుకుం అహసను అమల. మీరు మంచి పనులు ఎవరు చేస్తారు, అదేవిధంగా చెడు పనులు ఎవరు చేస్తారు, ఇది పరీక్షించడం కోసము ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఏం చేశాడు కానీ ఒక అలంకారంగా ఆయన ఒక బాహ్య పటాటోపంగా నిర్మించి ఈ ఆకర్షణలో పడతాడా లేకపోతే జాగ్రత్తగా ఉంటాడా అన్న ఒక పరీక్ష అన్నమాట. ఈ పరీక్ష నిమిత్తమే ఇక్కడ దైవము మానవాళిని పుట్టించడం హాస్య ఈ జీవితం మనకి ఇచ్చాడు. అంతే తప్పించి ఏదో లక్ష్యరహితంగా ఏదో ఆయనకు తోచింది కాబట్టి ఆయన చేసేసాడు అని కాదు. మహాశిలారా, చాలా ఉత్తమమైనటువంటి లక్ష్యం మనకు ఉన్నది. ఇంకా ఏం చెప్తాడంటే ఆయన, సరే సమయం అయితే అయిపోయింది, రేపు దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. సర్వేజన సుఖభవంతు వాఖిరుద్దామన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.